వినాయకుడి ఆలయం పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసిన రామచంద్రారెడ్డి అనుచరుడు నిరంజన్ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆలయం చుట్టూ ఉన్న భూముల్ని కబ్జా చేశారని చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన పలువురు ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధితుల నుంచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, రుడా చైర్మన్ వెంకటరమణ వినతులు స్వీకరించారు. 30 ఏళ్లుగా తన ఆధీనంలో ఉన్న భూమిని కబ్జా చేయాలని వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని, అర్ధరాత్రి వచ్చి పంట ధ్వంసం చేస్తున్నారని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెనికి చెందిన వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. NH-16 విస్తరణలో భూములు కోల్పోయిన తమకు నెలలు గడుస్తున్నా పరిహారం చెల్లించలేదని పల్నాడు జిల్లా నడికుడి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు. తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్న వైసీపీ వాళ్లకు అధికారులు సహకరిస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా వెలగలేరుకు చెందిన భాస్కర్ రెడ్డి వాపోయారు. సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని నాయకులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కలిగిరి మండలం గుడ్లదాన గ్రామంలో 13 ఎకరాల పొలం ఉందండి, పట్టా ల్యాండ్. గత 50 సంవత్సరాల నుంచి మేమే ఎంజాయ్మెంట్లో ఉన్నాం. మా పెద్దోళ్ళు రికార్డులన్నీ మా పేరు మీదనే ఉన్నాయి. కానీ ఒక 2 ఇయర్స్ నుంచి అక్కడ లోకల్ వైసీపీ నాయకులు ఈ పొలాన్ని ఏదైనా దౌర్జన్యంగా తీసుకోవాలని చెప్పి మా పంట సాగు సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెడతా. లేటెస్ట్గా నైట్ 8వ తేదీ నైట్ కూడా 2 ట్రాక్టర్లు తీసుకొచ్చి మేము వేసిన పంటని మొత్తం ధ్వంసం చేసేసారు. సీసీ కెమెరాలు కూడా పగలగొట్టేసి, సీసీ కెమెరాలు ఉన్నా కూడా మాకు అన్ని ఆర్డర్స్ కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకున్నాం. మా పొజిషన్ డిస్టర్బ్ చేయబోకండి, ఇల్లు చేయకూడదని చెప్పి ఆర్డర్ ఉన్నా కానీ అక్కడ కలిగిరి ఎంఆర్ఓ కానీ కలిగిరి ఎస్ఐ గారు కానీ మా దానికి అదే మాకు ఇది కూడా వాళ్ళకి వైసీపీ నాయకులు ఎవరైతే మా పొలాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఆ టెంపుల్ని 2019లో అప్పటి వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి రామచంద్రారెడ్డి అనుచరుడైనటువంటి నిరంజన్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుతానికి అతను గవర్నమెంట్ టీచర్ అండి, అతను వచ్చి ఆక్రమించుకొని వాళ్ళ చిన్న పలకలు మొత్తం ధ్వంసం చేశాడండి. చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకందరికీ కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. తాను వచ్చి ఒక ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్నాడండి. శ్రీ స్వయంభూ పాతాల వినాయక స్వామి ట్రస్ట్ అని చెప్పి ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారండి. దీని గురించి మేము అర్జీ ఇవ్వడానికి వచ్చాము. మేము అర్జీ ఇచ్చాము, దీనికి త్వరగా యాక్షన్ తీసుకోమని చెప్పి వేడుకున్నామండి. NH-16 రోడ్డు తాలూకా మా భూమి సేకరణ జరిగిందండి. అయితే ఆ సేకరణ జరిగింది కానీ మేము రెవెన్యూ ఆఫీసు ఇటు సంవత్సరం బట్టి తిరుగుతున్నాం. ఎటువంటి స్పందన లేదు సార్. మా సేకరణ తాలూకా నష్టపరిహారం రాలేదు సార్. ఆ పార్టీ వాళ్ళకి 4 కేసారు సార్, మాకైతే వేయలేదు. మేము 2 సంవత్సరాల నుంచి అల్లాడిపోతాం తిరగలేక. మా భూములు పోయినాయి. నాకుంది ఇప్పుడు 30 సెంట్లు సార్, 16 సెంట్లు పోయింది. అది పంట వేసుకునేది, 2 పంటలు పండుద్ది, చేలో బోర్లు కూడా ఉండేవి. అయినా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. ఈ గవర్నమెంట్ వలన మాకు నష్టపరిహారం ఇప్పిస్తే సంతోషం.